మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసుకు సంబంధించి 150 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి కదా. దానికి సంబంధించి స్వయంగా మనతో పాటు బాధితులు ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇప్పుడు మీరు వింటే కనుక గుండె వగలాల్సింది. ఎందుకంటే వాళ్ళు అన్ని డబ్బులు ఇచ్చిండ్రు మంగ్లీకి కావచ్చు, మంగ్లీ అండ్ కోకి కావచ్చు. వాళ్ళు ఇచ్చిరా అంటే నోటి మాటతో చెప్పట్లేరు. నా చేతిలో ఉన్న ప్రూఫ్స్, వాళ్ళ ఫోన్లలో ఉన్నటువంటి ప్రూఫ్స్. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఒక నిమిషం వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళని ప్రలోభ పెట్టింది ఎవరు, వాళ్ళతో మాట్లాడింది ఎవరు అనేది స్వయంగా వీళ్ళ మాటలో తెలుసుకుందాం. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు బాణావత్ భగవాన్ అన్న. మీరు నమ్మకపోతే ఇదిగో ఫురు బిడ్డ చూపిస్తాం. ఎంత ఇచ్చినావు నువ్వు? 4,42,64,000 ఫురు చూడండి. ఎవరికి ఇచ్చి డబ్బులు మీరు? నేను రాములు అనే వ్యక్తి, అంటే మధు అనే దోస్తు. ఆయన మధు వాళ్ళ దోస్తు. రాములు ఇద్దరు ఒకటే పల్లి, ఒకటే మంచం, ఒకటే కంచం, ఒకటే మంచం అలా పండే వ్యక్తి వాళ్ళు. 42,64,000 చూడండి. అంటే అక్షరాల దగ్గర 5 కోట్ల రూపాయలు. ఏందన్నా ఎట్లా మీ దగ్గర చేశారు? అసలు ఏం చెప్పారు మీకు? అంటే మాకు ఏం చేశారంటే, అన్న ఎక్కడ పోదు, అరే ఇవన్నీ 2 రూపాయలకి ఇస్తాడు, మేము అప్పు చేసి మేము గిట్ట బతికిన వాళ్ళం రా, పైసలు రేపు ఉత్తికి రావు, మనం 10 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అప్పు తెచ్చుకుంటేనే తీర్పాలంటే సంవత్సరానికి 2 రూపాయల కాడికైనా 70-75 వేలు అవుతున్నాయి. తీర్పాలంటేనే కష్టపడతాం, మనం సంపాదించి వడ్డీకే కడతాం. అలాంటిది 6 రూపాయలు 7 రూపాయలు అని ఫస్ట్లో 6 రూపాయలు 7 రూపాయలు అని చెప్పిరాళ్ళు. తర్వాత మీరు పైసలు పెంచితే 9, 10, 11, 12 డైరెక్ట్ ఏజెంట్ ఉన్న వాళ్ళకి అలా 15 గిట ఇచ్చిర్రు, 15, 16 గిట. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఒకటేసారి కట్టినాను? ఒకసారి కట్టలేనా? ఒకసారి కట్టాలంటే మన గిట రాలే. బరాబర్ ఒక మంత్ నడిచిందండి. ఒక ఇయర్ నడిచింది. ఒక ఇయర్లో మంత్కు 70 లక్షలు 40 లక్షలు లాస్ట్ మన జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి జూన్ 3 నెలలనే 2,70,00,000 ఇచ్చిన. అంతకంటే ముందరనే తొక్కనే ఉండే. ఇప్పుడు నువ్వు దీంట్లో చూపించినట్టు 4,42,00,000 ఇచ్చినావు మొత్తానికి 1 ఇయర్ లోపల. నీకు దీంట్లో రిటర్న్స్ ఎన్ని వచ్చినాయి వాళ్ళు చెప్పిన ప్రకారం? వాళ్ళు చెప్పిన ప్రకారం మేము లెక్క చేస్తే అండి 4,42,64,000 ఉన్నాయి కదా, అంటే అలా 1,80,00,000 వడ్డీ వచ్చింది మాకు. అంటే 2,62,00,000 రావాలి. ఇంకా నాకు 1,80,00,000 వడ్డీ వచ్చింది. ఇంకా 2,62,00,000 నాకు రావాలి. మంగిలి పేరు అంటే స్వయంగా మాకు భరత్ అనే వ్యక్తి, మేము జైరాబాద్ పోయినాం. జైరాబాద్కి పోతే భరత్ మన జనవరి, ఫిబ్రవరి, మార్చి 24 పోయి వాళ్ళ బావ మధు వాళ్ళ బావ ఎవడుండో మన భరత్ చవాన్, ఆయన పోయి అక్కడ వచ్చి పట్టుకొచ్చిన వాళ్ళ శైలజ ఇద్దరికి తీసుకొచ్చినాం. మా ఊరికే తీసుకుపోయినాం. ఏరు ఊరోళ్ళు గారు, మా సొంత ఊరోళ్ళు తీసుకొస్తే వాళ్ళు అన్నారు కదా 2024లో జూన్ నుంచి వాళ్ళు నడిపించినా కానీ మేము ఫస్ట్లో పోలే. లాస్ట్ మన ఆగస్టు అప్పుడు 2024లోనే పోయినాం. మేము లాస్ట్కి పోయినాం. లాస్ట్కి పోయి 2025లో ఇంకా బాగానే మేము 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు మనిషికి ఇచ్చుకున్నాం. ఇంకా నువ్వు ఇస్తున్నావు అంట భగవాను, నువ్వు ఇస్తాను దోస్తులు అనుకో, చుట్టాలు అనుకో, చుట్టాలు అలా చుట్టాలు అట్నే ఇచ్చుకుంటా వచ్చి ఏం చేశారు, అరే మన భగవాన్ ఉండి కదా ఇస్తుండని బాగానే ఇంకా లాస్ట్ 2 నెలలే అందరికి మొబ్బే పెట్టి ఒకడు 10 లక్షలు ఇచ్చే కాడ 20 లక్షలు ఇచ్చిండు. ఆ 20 లక్షలు నేను ఒక 10 లక్షలు తెచ్చినంటే బాగానే నడుస్తుందని వీళ్ళు ఆశపడి మీరు నడుపుతురంట. నేను ఒక 5 లక్షలు ఇస్తాను, 2 లక్షలు ఇస్తే ఒకరి కాడ కాదు 10 మంది కాడ నుంచి, ఆ 10 మంది అనుకో, 10 మంది కాడ 30 మంది, 30 మంది కాడ 100 మంది అట్లా తయారైనాయి. ఈ ఈ పైసలు అన్నీ ఉన్నాయి. నాకు కావాలి సొంతం పైసలు 200, 300 పైసలు ఉన్నాయి. ఒక్కని పైసలు కావాలి. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినావు అన్న? రామావత్ మధు అన్న రోజు మా పన్నుటండకు రోజు వచ్చేది బాబాయ్ నువ్వు ఇస్తలేవు డబ్బులు, తండా మొత్తం ఇచ్చినారు, మేము 10 రూపాయల వడ్డీకి ఇస్తున్నాం, రోజు నెలకు 10 రూపాయల వడ్డీ, నెలకు 10 రూపాయల వడ్డీ ఇస్తున్నాం, మీరు కూడా ఇవ్వండి, మంచిగా బాగుపడతారు, మంచిగా ఉంటుంది బాగా. మీరు ఇప్పుడు 30-40 సంవత్సరం దాకా నడుపుతుంది ఇది, ఎక్కడ పోవు మంచిగా నడుస్తుంది. ప్రతి నెలకు 10 రూపాయలు, ప్రతి నెలకు 1,10,000 వస్తుంది, 1,10,000 వస్తుంది అని చెప్తున్నాడు. అందరు ఇస్తున్నాడు తండాలు మొత్తం. నేను ఇయ్యలేనంటే ఇప్పుడు నువ్వు ఎందుకు ఇస్తలేవు, నువ్వు అందరు ఇస్తున్నారు నువ్వు ఎందుకు ఇస్తలేవు అని నేను లాస్ట్ మల్లెపల్లి క్యాంప్ పెట్టాడు ఆయన. మల్లెపల్లి దేవరకొండ కొండ మల్లెపల్లి పెట్టాడు. కొండపల్లి పెడితే కంపెనీ ఎప్పుడు పోవు, అది మంచిగా నడుస్తుంది,
మంచిగానే ఉంటుంది. ఇక్కడ కొండమల్లిపల్లిలో మనం పెట్టాడు, మన కంపెనీ పెట్టాడు, మంచిగానే నడుస్తుంది, మంచిగానే పోతుంది అని చెప్పారు అందరూ. చెప్తే తండ మొత్తం ఇచ్చినారు. ఇంకా నేను లాస్ట్ మూమెంట్కి ఫస్ట్లో ఎంత ఇచ్చిన అంటే 20 ఇచ్చిన, తర్వాత ఒక 10 ఇచ్చిన, తర్వాత మొత్తం ఆయన మొత్తం ఎప్పుడు పోవు బాబాయ్, నువ్వు ముసలోడైపోవాలి, నీ కట్ట పట్టుకొని తీసిన పోవు, ఈ కంపెనీ మంచిగా నడుస్తున్నారు, మీ పిల్లలు భవిస్తుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మంచిగా ఉంటుంది, అన్ని బాగుంటుంది అని చెప్తే మా అన్న దగ్గర, మా తమ్ముళ్ళ దగ్గర, అందరి దగ్గర నేను తీసుకొచ్చిన పైసలు మొత్తం నేను 48 లక్షలు ఇచ్చిన. 48 లక్షలు ఇచ్చిన మధుకు, 48 లక్షలు ఇచ్చిన, 48 లక్షలు మధుకు ఇచ్చిన. అంటే అన్ని మంచిగా నడుస్తుంది అని చెప్పినాడు ఆయన. ఇంకా మళ్ళా తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చినారు, వాళ్ళు పట్టుకున్నారు, సిపి వాళ్ళ మన ఎస్పీ వాళ్ళు పట్టుకున్నారు. నాకు ఎంత ఇచ్చినాడు, ఒక నెల 5 లక్షల వడ్డీ ఇచ్చినాడు. తర్వాత 5 లక్షల వడ్డీ ఇచ్చిన అదే పైసలు. ఇంకా తర్వాత ఆయన పట్టుకున్నారు సిపి ఆఫీస్ దగ్గర, మన ఎస్పీ ఆఫీస్ దగ్గర. అదే నడుస్తుంది సంవత్సరం నుంచి. 48 లక్షలు నువ్వు కడితే నీకు ఫస్ట్ నెల వడ్డీ రూపాయలు ఇచ్చింది 5 లక్షల రూపాయలు. అంటే ఇంకా 43 లక్షలు నీకు బాకీ ఉన్నాడు. ఎన్ని రోజులు అయితే 43 లక్షలు నీకు అసలు రిటర్న్స్ రాక ఇంకెన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి ఇప్పుడు అందరూ ఇప్పుడు మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు, మాకు ఎప్పుడు ఇస్తావు, ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది, వడ్డీ లేవు, ఏం లేవు. అవి 10 రూపాయలు వడ్డీ తీసుకుపోయినావు అని చెప్పినావు, ఇప్పుడు దాకా వడ్డీ లేవు అని వాళ్ళు చెప్తున్నారు. నాకు సంవత్సరం అవుతుంది అంటారు కదా, మీకు ఇదంతా కూడా తతంగం జరగబట్టి. మరి సంవత్సరం నుంచి మీరు బయటికి ఎందుకు రాలేకపోయారు? మిమ్మల్ని ఎవరైనా బెదిరించిరా? చెప్తూనే ఉన్నాం, మీరు బయట చెప్పగురి, మీ పైసలు మీకు ఇస్తాము, మీ డబ్బులు మీకు ఇస్తాము, మీకు మీ ఇంత దగ్గర మీకు మోసం చేస్తామా, మీకు ఎంత ఇప్పుడు మీ ఊరు మా ఊరు దగ్గరే కదా, మీ చిలక మా చిలక అప్పుడు దగ్గరనే కదా, మీ గ్రామ పంచాయతీ ఒకటే కదా, అన్ని మొత్తం దగ్గర, మీ మండలమే కదా, మీ పెద్దసలపల్లి మండలమే, మొత్తం గ్రామం కూడా దగ్గరనే కదా, ఒకటే కదా. అందుకు మీ పైసలు మేము ఎవరికి చెప్పకూడదు, మీరు మీ పైసలు మీకు ఇచ్చేస్తాము. ఫోటో చూపించు ఒకసారి. చూడండి అసలు ఏం జరుగుతా ఉంది, ఎట్లా జరుగుతా ఉన్నది. 48 లక్షల రూపాయలు చూడండి. 48 లక్షలు దీంట్లో ఏమున్నది? ఇది వాళ్ళ పేరు మీద ఇచ్చారు మీరు? ఎవరికి ఇచ్చారు ఈ డబ్బులు? మధుకు ఇచ్చిన, డైరెక్ట్ ఇచ్చిన. రమావత్ మధుకు 48 లక్షలు. ఏంది అసలు? 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, వీళ్ళకి ఏడికెళ్ళి వస్తాయి డబ్బులు? వాళ్ళ ఉన్న ఆకాశంలోకి లోడిపడ్డాయి డబ్బులు మొత్తం. నేను ఇక పొలం అమ్ముకే పరిస్థితి అయింది, ఇల్లు అమ్ముకే, పొలం అమ్ముకే పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు మేము ఏం లేదు, రోడ్డు మీద తిరుగుతున్నాం, పొలం లేదు, మనం ఇల్లు లేదు, అందరు మొత్తం హౌజింగ్ లోన్ తీసుకున్నాం, మనం పొలం అమ్ముకున్నాం, అన్ని అమ్ముకున్నాం, ఏం లేదు, మందు తాగే పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తం పైసలు ఉన్న మొత్తం ఆయనకి మధుకు ఇచ్చినాం. ఇప్పుడు అందరూ మాకు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ కేసు అయింది, సిఐడిలో ఉందని కొంతమంది అంటారు. ఇప్పుడు ఇక అంతా రచ్చ అవుతున్నారు. అయితే వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు, బయటికి వస్తలేరు అని చెప్పి ఇట్లా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా మీరు మంగ్లీకి గానీ వసూలు చేసిన వీళ్ళందరికీ ఏం చెప్తున్నావు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే? ఫైనల్ గా నేను అనేది ఒకటే ఒక మాట, మంగ్లీ పాత్ర ఉంది, శివ చౌహాన్ అనే పాత్ర గిట ఉంది, భరత్ మధు అనే వ్యక్తి ముందర నడిపించి మందరు పైసలు వసూలు చేసే వరకే డమ్మి. ఆయన మాటలే బెమ్మల్నే పడినాం మేము, మంగ్లీ మాటల గిట కాదు, మధు అనే వ్యక్తి మాట బెమ్మల్నే పడ్డాము. ఇప్పుడు నడిచేది ఏంటంటే, మాకు ఈ భరత్ అనే వ్యక్తి, శైలజ అనే వ్యక్తి, మధు అనే వ్యక్తి పైసలు ఎందుకు ఇస్తలేరంటే, మాకు 2025 నుంచి ఫస్ట్ నుంచి మాకు పైసలు ఇస్తారని ఈ శివ చౌహాన్ అన్నాడుగా, ఈ మన భరత్ చౌహాన్ అన్నాడు కదా, అప్పటి నుంచి పైసలు మొత్తం మంగళూరులకు పోయినాయండి, మంగళూరులకే. లాస్ట్ ఇప్పుడు మేము అబద్ధం ఆడుతుందంటే, మా ఏరియాలో వస్తే మేము వచ్చింది ఇడ ఒక బాయ్స్ మనుషులు గిట్ట రాలే, మా విలేజ్కి వస్తే 7,000 మంది కుప్పలు మందు తాగి సచ్చే పరిస్థితుంది. మా గిట మీరు గిట సహకరించాలి, మంగళకి ఇళ్ళ దొంగ ఎంతమంది ఉన్నారు? 7 మంది మనుషులు ఉంటారు కానీ తక్కువ ఉన్నారండి. ఇప్పుడు నాకు 4 కోట్లనే నాకు ఒక 100-150 మంది ఉర్రు అంటే, వాళ్ళ మళ్ళీ వాళ్ళ కింద ఎంత ఉందో మనకు తెలియదు.